నమస్తే నేను కిషోర్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఒక క్లిష్టమైన సాహసయాత్ర. ఇక ఆ శిఖరాన్ని చేరుకోవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకు నెలల తరబడి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అంతా చేస్తారు. కానీ అధిరోహణ క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక కొంతమంది వివిధ కారణాలతో తమ సాహసయాత్రను ముగించేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఓ మారుమూర పల్లె నుంచి వచ్చి అతి తక్కువ శిక్షణతో ఎవరెస్ట్ను అధిరోహించిన కోయ జాతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. అతనితోనే మనం మాట్లాడబోతున్నాం. తన అనుభవాలను మనతో పంచుకునేందుకు భద్రయ్య, ఎవరైతే మనం మాట్లాడుకున్నా కోయకి సంబంధించిన వ్యక్తి భద్రయ్య, అదేవిధంగా కోచ్ శేఖర్ బాబు గారు ఉన్నారు మన సాక్షి స్టూడియోలో. అదేవిధంగా ఈ ట్రైనింగ్ తీసుకుంటూ నెక్స్ట్ సెషన్ అంటే మార్చిలో ట్రైనింగ్ అంతా జరుగుతోంది. బేస్ క్యాంప్ దాకా ఇప్పటికే వెళ్ళొచ్చారు. దానికి సంబంధించి శ్రవణ్ గారు కూడా ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. సో వెల్కమ్ టు సాక్షి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారు, ఎన్నాళ్ళ నుంచి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎంతమందికి అసలు ఈ ట్రైనింగ్ అనేది ఇస్తూ వచ్చారు? ఎవరెస్ట్ వెళ్ళాలి, ఎవరెస్ట్ను అధిరోహించాలి అని చెప్పి చాలా మందికి ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత బేస్ క్యాంప్ దాకా వెళ్తారు. అక్కడి నుంచి ఎవరెస్ట్కి వెళ్ళాలనగానే వాళ్ళ చూసి అమ్మో అంత దూరమా అని అంటారు కొంతమంది. సో కాదు, వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపాలి, ఈ రకాల ప్రయత్నాలు అనేవి జరుగుతుంటాయి. సో ఎంతమందిని మీరు పంపించగలిగారు ఒక అర్జున్ అవార్డు గ్రహీతగా? మేము 2012 నుంచి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసామండి. 2013లో యాక్చువల్గా ప్రాపర్ ట్రైనింగ్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మా స్కూల్లో దాదాపు ఒక 1000 మందికి పైగా ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే రాక్ క్లైంబింగ్ కానివ్వండి, మౌంటైనరింగ్ కానివ్వండి. దాంట్లో ఎవరెస్ట్ పై వరకు మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని మా టీమ్స్తో వెళ్ళిన వాళ్ళు 18 మంది అండి. 18 ఈ ఇయర్ వెళ్ళిన 6గురితో కలిపి టోటల్ 24 మెంబర్స్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరెస్ట్ పైకి ఎక్కడం జరిగింది. రైట్. అంటే మొత్తం మీద ట్రైనింగ్ సెషన్ అంతా ఎన్నాళ్ళ పాటు జరుగుతూ ఉంటుంది ఇది? అది యాక్చువల్గా ఇండివిజువల్కి డిఫరెన్స్ ఉంటుందండి. అంటే వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ ఎట్లా ఉంది, అండ్ వాళ్ళ బాడీ హై ఆల్టిట్యూడ్లో అండ్ లో ఆక్సిజన్లో వాళ్ళ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అది చూసుకొని అంటే స్పెసిఫిక్గా ఇది షెడ్యూల్ అని అందరికీ ఇవ్వలేము. ఓకే. ఒక్కొక్కరి బాడీ రియాక్షన్ అంటే వాళ్ళ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది హై ఆల్టిట్యూడ్లో అండ్ వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ ఏంటి, దాన్ని బట్టి మనం ఇండివిజువల్గా కాన్సన్ట్రేట్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. రైట్. భద్రయ్య గారు, అసలు ఏంటి ఒక మారుమూల పల్లెలో ఉంటారు మీరు, మీకు ఎవరెస్ట్ ఎక్కాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? సార్ నేను ఫస్ట్ హాఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను సార్. మీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? ఐటీఐ సార్. ఐటీఐ. ఐటీఐలో ఏం చేశారు? ఎలక్ట్రీషియన్ సార్. ఎలక్ట్రీషియన్. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు అక్కడైతే? ఏపీ జనకల్లో కాంట్రాక్ట్ బేస్ పని పోయిందా వెళ్తున్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళడానికి నాకు మొట్టమొదటి వ్యక్తి రాహుల్ శర్మ సార్. అతని ద్వారా ట్రైనింగ్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళడానికి ట్రై చేశాను సార్. 2011లో నేను లాస్ట్ డిసైడ్ అయిపోయాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది రాకపోతే నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళానని డిసైడ్ అయిపోయాను సార్. లాస్ట్ నన్ను పొట్టుడని పీకేసే సార్ పక్కన. హైట్ చాలదు, కొంత మినిమం హైట్ అనేది ఉండాలి కదా దానికి కూడా. అంటే ట్రైబల్స్కి ఉంటుంది సార్. బై మిస్టేక్ కాంపిటీషన్ వల్ల నన్ను పొట్టుడని పక్కన పీకేసరికి ఇంకా 2014 దేవతలేగా ఆనంద్ కుమార్ వచ్చేసారు సార్ పేపర్లు. శేఖర్ బాబు ట్రైనింగ్ ఇచ్చి ఎవరెస్ట్ ఎక్కించి ఆనంద్ కుమార్ అతను పేపర్ క్లిప్ పట్టుకొని అతని గురించి వెతికింది సార్ మొత్తం 3.5 నెలల వరకు సార్. నేను కూడా ఎవరెస్ట్ ఎక్కితే నాకు కొంచెం రూట్స్ పెట్టమని కొన్ని సలహాలు తీసుకున్నాను సార్ ఆనంద్ కుమార్ దగ్గర. అంటే ఎవరెస్ట్ ఎక్కితే ఏమిటి, దానివల్ల ఏం సాధించారని అనుకున్నారు? అప్పుడు సాధించాలని అనుకున్నారు అసలు? సార్ నన్ను పుట్టుడని పీకేసేసరికి నేను ఒక పట్టుదల పెరిగింది మీలో. అవును సార్. నేను పొట్టోడైనా చాలా గట్టి ఉండని ఏదైతే సామెత ఉందో దాన్ని నిరూపించాలనుకున్నారు అంతే. ఓకే. తర్వాత ఆనంద్ కుమార్ దగ్గర మొత్తము సూచనలు తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత మన రాక్ క్లైంబింగ్ స్కూల్ ప్రిన్సిపల్ శేఖర్ బాబు ద్వారా శిక్షణ తీసుకున్నాను సార్ భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్లో. ఓకే. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత శేఖర్ బాబు గారితో ఇంటరాక్షన్ ఎట్లా జరిగింది మీకు? ఆయన ఏమన్నా చెప్పారు అసలు మిమ్మల్ని చూసి? ఏమనలేదు సార్. కాకపోతే సెలక్షన్లో ఓకే అయితే నేను మౌంటైన్కి శిక్షణ నేను ఇస్తానని మొత్తం డైరెక్ట్ మాట్లాడాను సార్. ఓకే. తర్వాత నా సెలక్షన్ చూసి నా బాడీ లాంగ్వేజ్ మొత్తం మూమెంట్స్ చూసేసి నన్ను 2015లో ఆగస్టు 18వ తారీఖు కోచింగ్ క్యాంప్ పిలిపించారు. సో 2014లో వెళ్ళారు ఆయన దగ్గరికి మీరు? 2014లో వెళ్ళారు ఆయన దగ్గరికి? 2000 దగ్గర వెళ్ళాను సార్. ఓకే. 2015లోకి వచ్చి శేఖర్ బాబు గారి దగ్గరికి వచ్చారు. అవును సార్. 2016లో స్టార్టింగ్లో మీరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అవును సార్. సో మొత్తం 1 year టైం పట్టింది ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా. సో ఈ 1 year పాటు ఏం చేశారు అసలు? 1 year పాటు మన ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాను సార్ రాక్ క్లైంబింగ్ స్కూల్లో సార్.
అంటే మీకు కోయ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి మామూలుగా మీకు చెట్లు ఎక్కడం కానీ లేకపోతే మిగతా విషయాలు అన్నిట్లో కూడా మీకు ఆల్రెడీ కొంత ట్రైనింగ్ అనేది ఉంటుంది చిన్నప్పటి నుంచి. మీ తాత ముత్తాతలు ఎక్కడం కానీ ఫాదర్ మేము కొంత అంటే ఆ రకంగా అడవుల్లో పెరిగారు కాబట్టి కొంత ఆలోచన దాని మీద అవగాహన అనేది ఉంటుంది. సో అది ఎంతవరకు తోడ్పడింది మీకు? సార్ చాలా 100% అది నాకు తోడ్పడింది సార్. నేను ఫస్ట్ హాఫ్ నేను చదువుకుంటూ తాటి చెట్లు కూడా కోసేవాడిని సార్. సో చెట్లు ఎక్కటం అలవాటు, పుట్టలు ఎక్కటం అలవాటు. అవును సార్. సో ఆ రకంగానే క్లైంబింగ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ క్లైంబింగ్ అనేది అలవాటు అయిపోయింది అప్పటికి. అవును సార్. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పెషల్గా ఏమన్నా ఇచ్చారా శేఖర్ గారు మీకు? ఇచ్చారు సార్. అంటే స్నోక్లో నడవడానికి అవి నేర్పించారు సార్. అవి ఓకే. రాక్ క్లైంబింగ్లో రాక్లో నడవడానికి క్రాంపన్స్, ఆర్నిక్స్ అయిన మొత్తం కొన్ని ట్రిక్స్ నేర్పించారు సార్. సో 1 year పాటు దాదాపు 9 నెలల పాటు ఈ ట్రైనింగ్ అంతా జరిగింది. అవును సార్. ఓకే. శ్రవణ్ గారు, మీరు రాబోయే రోజుల్లో వెళ్ళబోతున్నారు, ఎవరెస్ట్ని అధిరోహించాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు, బేస్ క్యాంప్ దాకా వెళ్ళారు. సో ఇప్పటి వరకు మీరు హర్డిల్స్ని ఏమన్నా చూసారా? ఆ హర్డిల్స్ని ఏ రకంగా మీరు ఓవర్కమ్ చేశారు? సార్ ఇప్పుడు ఇనిషియల్గా రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరికి నేను అప్రోచ్ అయ్యాను ట్రైనింగ్ గురించి సార్. అక్కడ నేను 5 day కోర్స్ చేశాను శేఖర్ గారు ఆధ్వర్యంలో. సో ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను శేఖర్ గారిని అడగడం జరిగింది కి నేను బేస్ క్యాంప్ వరకు నేను. శేఖర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు సార్? ఇప్పుడు మనకి భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్ ఎంక్వైరీ చేసుకొని నేను అక్కడ కోర్సెస్ ఉన్నాయని తెలుసుకొని ఆ వెబ్సైట్ నేను చెక్ చేసి శేఖర్ గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఓకే. సో ఆఫీస్కి మీకు అసలు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? ప్యాషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, బట్ రైట్ కాంటాక్ట్ అనేది నాకు దొరికిన తర్వాత నేను ప్రొసీడ్. సో బేసికల్లీ క్వాలిఫికేషన్ మీరు జాబ్ చేస్తున్నారు? నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ సార్. ఇప్పుడు జెన్పాక్ కోసం పనిచేస్తున్నాను. ఓకే. ఒక ప్రాసెస్ డెవలపర్గా జెన్పాక్లో పనిచేస్తున్నాను. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కోర్స్ షెడ్యూల్ ఇనిషియల్గా ఒక 1 day కోర్స్ చేశాను. దాని తర్వాత కోర్స్ షెడ్యూల్ 5 day కోర్స్ కూడా చేశాను అక్కడే ఉండి. దాని తర్వాత దానిలో ఉన్న రాక్ క్లైంబింగ్కి సంబంధించిన టెక్నిక్స్ అవన్నీ శేఖర్ సార్ నేర్పించారు మాకు. సో ఆ తర్వాత ఎలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అన్న విషయం శేఖర్ గారితో నేను షేర్ చేశాను. సో అకార్డింగ్లీ నన్ను గైడ్ చేశారు. అండ్ ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ ఉన్నాయో అప్పుడు ప్రతి ప్రాక్టీస్ సెషన్కి నేను అటెండ్ అయ్యి శేఖర్ గారి ద్వారా ప్రాక్టీస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు భద్రయ్య ఆల్రెడీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి వచ్చి మీ పక్కన కూర్చున్నారు ఈ రోజున. సో ఆయన మీకు ఏమైనా షేర్ చేశారా కొన్ని విషయాలు? ఏమన్నా చాలా షేర్ చేసుకున్నారా? చాలా మాట్లాడుకున్నాం సార్. ఇంతకు ముందు రాక్ క్లైంబింగ్ కోర్సెస్ అప్పుడు కూడా భద్రయ్యతో నేను ఉన్నాను. ఓకే. సో అప్పుడు నేను నాకంటే ముందు తను కోర్స్ కంప్లీట్ చేశారు. అప్పుడు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇలా మాట్లాడడం, మళ్ళీ ఎవరెస్ట్ టీమ్ బయలుదేరేటప్పుడు కూడా నేను ఉన్నాను. సో అలా చాలా విషయాలు షేర్ చేశారు. ఎలా ఎక్కాడు, ఏంటి, ఎలా జరిగింది క్యాంప్ దగ్గర, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ బాగా షేర్ చేశాడు. రైట్. శేఖర్ గారు, సో బేసిక్గా అందరికీ ఉంటుంది ఎవరెస్ట్ లాంటి శిఖరాన్ని అధిరోహించాలి, అక్కడికి వెళ్ళి జెండా పాతాలన్న ఫీలింగ్ అయితే అందరికీ ఉంటుంది. కానీ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలా, లేకపోతే కొంత ఫిజిక్ ఉండాలి, లేకపోతే కొన్ని క్లైమాటిక్ కండిషన్స్ని తట్టుకుంటూ వెళ్ళాలి, ఈ రకమైన ఇవన్నీ ఉంటాయి మొత్తం దాంట్లో వెళ్ళాలంటే. సో ముందుగా వాళ్ళకి ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అసలు? అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రైనింగ్లో మేము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి అంటే, జనరల్గా న్యూస్ పేపర్లో చూడగానే పలానా అతను ఎవరెస్ట్ ఎక్కేసింది ఉంటే అబ్బా నేను కూడా చెయ్యాలి అన్న అది వస్తుంది ఇంట్రెస్ట్. అవును. బట్ ఆ వచ్చిన ఇంట్రెస్ట్ ఈజ్ ఎ లాంగ్ స్టాండింగ్ ఆర్ ఎ టెంపరీ అనేది ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. కరెక్ట్. అంటే చూడగానే ఏదో ఎమోషన్లో నేను చెయ్యాలి అంటాడు, బట్ ఆ చెయ్యాలి అన్న తపన లాంగ్ స్టాండింగ్ ఉండాలి. సో అది మేము ఫస్ట్ చెక్ చేస్తాం. సెకండ్ థింగ్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కోర్స్ మేము బేసిక్ రాక్ క్లైంబింగ్ కోర్స్ ఏదైతే చేపిస్తామో వాళ్ళకి అసలు క్లైంబింగ్ ఏంటి, రాక్ క్లైంబింగ్ ఎట్లా ఉంటుంది, మౌంటైనరింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఇంట్రడక్షన్ ఇస్తాం. ఓకే. దాంట్లోనే more than 50% విల్ డ్రాప్ అవుట్. సో భద్రయ్య విషయంలో అవన్నీ అక్కర్లేదని అనిపించింది నాకైతే. భద్రయ్య రైట్. భద్రయ్య చూసిన తర్వాత ఫస్ట్ టైం మీ రియాక్షన్ ఏంటి అసలు రోజున? ఫస్ట్ భద్రయ్య చూసిన తర్వాత హీఈస్ వెరీ ఫిట్. ఓకే. ఫిజికల్లీ అండ్ ఈజ్ వెరీ ఫిట్. అండ్ మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన టెలిఫోన్ సిగ్నల్కి డైలీ 30 kilometers నడిచేవాడు అంట, అంటే మొబైల్ సిగ్నల్ రావడానికి. వాళ్ళకి మారుమూల పల్లె కాబట్టి అక్కడికి రావాలంటే టెలిఫోన్ సిగ్నల్ రావాలంటే చాలా కష్టం అండి అని చెప్పి 30 kilometers వెళ్తే కానీ నేను ఎవరితో మాట్లాడలేదు. సో అంత ఫిజికల్ ఫిట్నెస్ కెపాసిటీ ఉంది. బట్ ఈయనకు అసలు ఇంట్రెస్ట్ ఉందా అంటే, యాక్చువల్లీ క్లైంబింగ్ అనేది ఎవరికి ఐడియా ఉండదు. వాళ్ళు జస్ట్ మన క్లైంబింగ్ వీడియోస్ చూసి అరే ఇంతే కదా అనుకుంటారు. ఒకసారి ప్రాక్టికల్గా చేస్తే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఓ మనతో అవుతుందా కాదా అని. సో ఒకసారి భద్రయ్యకి చేపించినప్పుడు మాకు అర్థమైందంటే హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఆ జీల్ ఉంది, చెయ్యాలి అన్న తపన ఉంది. కాకపోతే ఆ టెక్నిక్స్ అవి క్యాచ్ చేసి కొంచెం నేర్చుకోవడంలో ఈజ్ బిట్ స్లో. సో హౌ మచ్ క్యాపబుల్ అనేది కూడా ఒకటి. ఫిజికల్ ఉంది, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది రెడీగా. కాకపోతే ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో బేసికలీ వాళ్ళ ప్లేస్ అండ్ వాళ్ళ ఏరియాని బట్టి
ఉంటుంది అది. సో తను పెరిగిన ఎన్వైరన్మెంట్ బట్టి కూడా కొంచెం ఆ గ్రాస్ప్ చేసే కెపాసిటీ కొంచెం తక్కువ ఉందన్నమాట. ఓకే. సో అదర్వైజ్ మిగిలినవి అన్నీ ఉన్నాయి. సో ఆయనకి 5 days కోర్స్ అయిపోగానే నేను వెళ్ళిపోతా అంటే చెప్పాము, వద్దు ఉండమన్నాం అనమాట. ఓకే. ఇక్కడే ఉండు మాతోనే రాక్ క్లైంబింగ్ స్కూల్లోనే అనేసి ఒక 5 days కోర్స్ కాకుండా 1 month ఉంచాం మాతోనే. సో 1 month ఈజ్ కంటిన్యూస్లీ డైలీ భువనగిరిలో ప్రాక్టీస్ చేయడంలో ఒక 30 days తర్వాత ఈజ్ బికమ్ ఏ ఎక్స్పర్ట్. రైట్. అంటే ఎటువంటి స్పెషాలిటీస్ కనిపించినాయి అతనిలో మీకు? లైక్ క్లైంబర్స్ మేము జనరల్గా ఒక 1 year ట్రైనింగ్ తర్వాత ఎట్లా ఉంటారో 1 month తర్వాత కూడా ఈయన అదే స్టేజ్లో ఉండాలి. ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళకి ఆ స్కిల్స్ అనేటివి ఉన్నాయి. సెకండ్ థింగ్, అవుట్డోర్కి వీళ్ళు ఆల్రెడీ అడిక్టెడ్. మనం నథింగ్ స్పెషల్గా అవుట్డోర్ నుంచి ఒక టెంట్లోనే ఉండాలి చిన్న దాంట్లో. అండ్ ఏది ఫుడ్ ఆల్రెడీ రిమోట్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ఆల్రెడీ అడిక్టెడ్ అయ్యి ఉన్నారు. కొంచెం అలవాటు అవ్వడము అవన్నీ అయింది. బట్ ఓన్లీ ఆ టెక్నికల్ స్కిల్స్ వరకే కొంచెం ప్రాబ్లం ఉండాలి. ఆ గ్రాస్పింగ్ అది ఒకటి, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఒకటి ఉండాలి. సో మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. అందుకని మేము 1 month పెట్టి ట్రైనింగ్ ఇచ్చాం అన్నమాట. 1 month తర్వాత ఈ వాజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఓకే. ప్లస్ బాడీని స్లోగా మౌంటైనీరింగ్కి అంటే హై ఆల్టిట్యూడ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఫిజికల్ ట్రైనింగ్ కానివ్వండి, అది ఇచ్చి 1 monthలో మేము ప్రిపేర్ చేసాం. 1 month తర్వాత వీ సెంట్ హిమ్ ఫర్ మౌంటైనీరింగ్. సో ఓవరాల్గా ఎంత టైం తీసుకున్నారు అతన్ని ఎవరెస్ట్ బేస్ పాయింట్ దగ్గరికి పంపించడానికి వచ్చిన తర్వాత? ఎవరెస్ట్ పంపించడానికి మాకు తినకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మా దగ్గరకు వస్తే ఈ ఇయర్ మార్చ్ వరకు ఈ వాజ్ విత్ అస్. ఓకే. మార్చ్ వరకు ఆల్మోస్ట్ మార్చ్ వరకు మాకు ప్రిపరేషన్ జరిగింది. సో 1 year మొత్తం మీద 1 year ఆల్మోస్ట్ 1 year. సో మిగతా వాళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు? వాళ్ళు ఎంత 1 year మీతో పాటు ఉంటారా లేకపోతే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటారా? ఇది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అంటే మన వాడు యాక్చువల్గా ఫిజికల్ అండ్ మెంటల్లీ వాజ్ రెడీ. ఓకే. ఫస్ట్ డే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకమైన కోరికతో మీ దగ్గరికి వచ్చాడు భద్రయ్య? యాక్చువల్లీ భద్రయ్య కన్నా ముందు నాకు ఆనంద్, అదే చెప్తున్నాడు ఆనంద్ గారిని. నాకు ఆనంద్ ఫోన్ చేసి, సార్ ఇట్లా ఒక అబ్బాయి వచ్చాడు ఎవరెస్ట్ ఎక్కాలంటున్నాడు ఇట్లా అని. మరి చూడు ఆనంద్, అదే చెప్పి పేపర్ చూసి ఇప్పుడు ఈ 2-3 daysలో నాకు చాలా కాల్స్ వచ్చినాయి, సార్ నేను కూడా చెయ్యాలి ఈమెయిల్ పంపించండి లేదా మాకు మళ్ళీ 2-3 days తర్వాత చెయ్యండి అంటే 2-3 days తర్వాత ఇంకేం ఉండదు. ఓకే. జస్ట్ ఆ ఇన్స్టెంట్ అది ఉంటుంది అంతే. సరే అట్లా ఏమన్నా ఉందేమో చూసామంటే, లేదు సార్ మా ఇంటి గురించి 2 నెలలు ఎతికాడంట ఆయన, 2 నెలలు ఎతికి మా ఇంటికి వచ్చినాడు సార్, ఒకసారి చూడండి. సరే పంపించండి. వచ్చినప్పుడు ద వే హీ వాస్ టాకింగ్, అంటే తను మాట్లాడుతున్న విధానము, మాట్లాడడంలో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అతను. తెలుగు కమ్యూనికేషన్ అది ప్రాబ్లం ఉంది. కమ్యూనికేషన్ అది ఫస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. కాకపోతే ఆ జీల్ ఉంటుంది చూడండి, ఆ ఆవేశము, ఆ ఎమోషన్స్, నేను చెయ్యాలి ఎట్లా అయినా నేను సాధించాలి అనేది ఒకటి కనిపించింది. నేను స్లోలీ 5 days కోర్స్ అయితే చూద్దాం, ఫస్ట్ ప్రిలిమినరీ కోర్స్ చేద్దాము, జాయిన్ అవ్వండి అని. మా కోర్స్ నడుస్తుంది ఎట్లయినా జాయిన్ అవ్వండి అని. సో ఆ కోర్సులో చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం, గ్రాస్పింగ్ కొంచెం గ్యాప్ ఉంది. ఓకే. అదర్వైజ్ హీఈస్ డిటర్మైండ్. ఆ డెడికేషన్. డిటర్మైండ్ నేననేది ఏంటంటే ఫైనాన్షియల్గా ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దట్ ప్రోగ్రామర్. సో దానికి కూడా ఆలోచిస్తారు యాక్చువల్గా. ఇప్పుడు శ్రవణ్ గారు అంటే నాకు వెళ్ళాలనుంది కాబట్టి నేను వస్తున్నాను, నేను వెళ్తున్నాను అని అంటున్నారు. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, అతనికి జాబ్ లేదు. వచ్చింది కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాడు, కోయ జాతికి సంబంధించిన వ్యక్తి ఆయన. సో అతనికి ట్రైనింగ్ ఇవ్వాలి, అతను ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలంటే అతనికి కోరిక తీర్చాలి. సో ఈ హడిల్స్ అన్ని మీకు కూడా కనిపిస్తాయి. సో ఆ హడిల్స్ కనిపించినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అసలు? ఫస్ట్ ఫైనాన్షియల్లీ వీ వర్ వెరీ క్లియర్ విత్ దెమ్. ఓకే. ఇంత ఖర్చు అవుతుంది అనేది, సో నేను పెట్టుకోలేను అనేది ఆయన సైడ్ నుంచి కూడా క్లియర్. ఓకే. అయితే సరే ఫస్ట్ అయితే ట్రైనింగ్ చూద్దాము, ట్రైనింగ్లో ఫిట్ అయితే అప్పుడు కదా ఫైనాన్స్ సంగతి. సో ఇనిషియల్ కాస్ట్ అంతా మేమే చూసుకున్నాం. ఎనియో మాకు కోర్సెస్ టీమ్స్ నడుస్తున్నాయి, యాడింగ్ 1 person పెద్ద ప్రాబ్లం కాదు. మా స్టాఫ్తోనే ఉండేవాడు, మా స్టాఫ్తోనే ఉండి తినేసి అక్కడే ఉండేవాడు. 1 month మాతోనే ఉన్నాడు అనమాట కంప్లీట్ కోర్సులో. సో ఫస్ట్ బేసిక్ కోర్సు మౌంటైనీరింగ్ కోర్సు కూడా మా టీం వెళ్తుంటే దాంట్లోనే విత్ అవర్ ఓన్ ఎక్స్పెన్సెస్ వి సెంట్ హిమ్. బేసిక్ కోర్స్ చేసి వచ్చి సక్సెస్ఫుల్గా వచ్చిన తర్వాత ఎవరెస్ట్ ప్రిపరేషన్కి ట్రైనింగ్ నడుస్తున్నప్పుడు తను ఊరిలోకి వెళ్ళి ఈ ట్రైడ్, అంటే తన సోర్సెస్ ఏవో ఉన్నాయి నేను ట్రై చేసుకుంటాను అంటే పంపించామన్నమాట. అక్కడ సంబడి ఎన్ఆర్ఐని వీళ్ళని ట్రై చేశాడు. సో ఈయన ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉంది అనుకున్నాడో అవన్నీ ఆల్మోస్ట్ డోర్స్ ఆర్ క్లోజ్డ్.
బట్ లక్కీలీ ద పర్సన్ టు హెల్ప్ ఈజ్ చక్రధర్ బాబు గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్. తిను లక్కీగా తనని కలవడము, సార్ పాజిటివ్ గా రిప్లై అక్కడ అందింది డెఫినెట్లీ. సో అదర్వైజ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్ లో హీ సెడ్ ఈస్ గోయింగ్ టు డ్రాప్. అంటే ఇతను ముందుగా ఏ అయితే సోర్సెస్ ప్లాన్ చేసుకున్నాడో అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. మేము కూడా కొన్ని సోర్సెస్ ట్రై చేసాము. సో వర్కింగ్ అవుట్ వాజ్ ప్రిటీ డిఫికల్ట్. బట్ లక్కీలీ చక్రధర్ బాబు గారు రియాక్ట్ అవ్వడము అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇనిషియేట్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేయడము, అన్నీ సడన్ ఒక 1 week లో ఈజ్ రెడీ విత్ ఫైనాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఫైనాన్స్ రెడీ అయిపోయింది కానీ పాస్పోర్ట్ హెస్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ. అన్ని ఐడి కార్డ్స్ అంటే ఆధార్ కార్డు అన్ని ఐడి కార్డ్స్ తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. బట్ ప్రెసెంట్లీ తను ఉన్న విలేజ్ మాత్రం ఆంధ్రాలో ఉంది, ఏపీలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. సో దానివల్ల పాస్పోర్ట్ కాంప్లికేషన్స్ చాలా అయ్యాయి. బట్ అగైన్ పిఓ ఐటీడీఏ గారు అండ్ కలెక్టర్ గారు ఒక లెటర్ ఇవ్వడము అండ్ ఆ జీవో ఇష్యూ చేసి మళ్ళీ పాస్పోర్ట్ ఆఫీసర్ తోని పర్సనల్ గా మాట్లాడి ఈ అబ్బాయికి కావాలి మీరు ఎట్ ఎనీ కాస్ట్ ఇమ్మీడియట్ గా చేయాలి అని డిస్ప్యూట్ చేపించడం. సో మొత్తానికి ఎంత ట్రైనింగ్ ఐటీడీఏ నుంచి ఎంత తీసుకున్నారు, ఎంత మొత్తం ఖర్చు అయింది అతనికి భద్రాయికి కంప్లీట్ గా 23.5 lakhs. 23.5 lakhs. ఓకే. అండ్ కంప్లీట్ 23.5 lakhs ఐటీడీఏ అధిరోహించాలన్న ఫీలింగ్ ఉంటే గనక సో ఆ క్యాష్ దగ్గర పెట్టుకోవాలి, తప్పదు. 25 lakhs దగ్గర ఉంచుకోవాలి. తప్పదు. అంటే ఆల్మోస్ట్ ఒక $12,000. ఓకే. అంటే ఆల్మోస్ట్ 6.5 to 7.5 8 lakhs వరకు మనం పర్మిటే కడతాం, రాయల్టీ, జస్ట్ క్లైంబింగ్ పర్మిట్. అండ్ మనతో వచ్చే షెర్పాకి అబౌట్ 5 to 6 lakhs వరకు షెర్పాకి శాలరీ అండ్ వేజెస్ అండ్ ఆయనకి ఎక్విప్మెంట్ అది ఇవ్వాలి. అండ్ ఒక ఆక్సిజన్ సిలిండర్ $500 ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ ఒక 36,000 37,000 ఉంటుంది. 8 సిలిండర్స్ మనకు పడుతుంది అండ్ ఒక 3-4 సిలిండర్స్ షెర్పాకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒక క్లైంబర్ కి షెర్పా ప్లస్ క్లైంబర్ కలిపి ఒక 10 to 12 సిలిండర్స్ పడతాయి. సో 12 into 34 40,000 వేసుకున్నా కూడా ఇట్స్ కమ్స్ అబౌట్ 4.5. భద్రయ్య గారు వెళ్ళొచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్ని కలిసారా? ఇంకా కలవలేదు సార్. సో వాళ్ళ రియాక్షన్ ఏమైనా వచ్చిందా వాళ్ళ దగ్గర నుంచి? ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళు? ఏమన్నారు తల్లిదండ్రులు? ఏమన్నారు అసలు ముందు? చాలా హ్యాపీగా ఫీల్. అసలు తల్లిదండ్రులు చెప్పెళ్ళారా మీరు ఈ విషయం అంతా? చెప్పాను సార్. వెళ్ళేటప్పుడు కూడా నేను మోతుగూడెం ఏపీ జనకులో చేస్తుంటాను సార్ కూలి పనిగా. ఓకే. అక్కడ మా కుటుంబం అంతా వచ్చేసి ఒక 2 days వరకు నాతో స్పెండ్ చేసి నన్ను ఎవరెస్ట్ వెళ్ళడానికి పంపించేసాను నన్ను. ఓకే. చాలా ఇది అంటే మా అమ్మ నాన్న నా డెడికేషన్ వాళ్ళు సార్, ఏం చదువుకోలేసారు ఇది ఏది చెప్తే అది ఏది గుడ్డిగా నమ్మేసిన అది నమ్మే. సో ఏం చదువుకోకపోయినా ఈ రోజున ఒక ఎవరెస్ట్ లాంటి శిఖరాన్ని అధిరోహించి వచ్చారంటే వాళ్ళు ఒక రకంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఈ రోజున. అవును సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఇంకా వెళ్ళలేదు సార్. ఇంకా సో ఇంకా షేర్ చేసుకోవాలి, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి. మీకు ఇంకా ఎవరైనా అన్నదమ్ములు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ? తమ్ముడు చెల్లి ఉంది సార్. వాళ్ళు ఏమన్నా మాట్లాడారా మీతో? వాళ్ళే మాట్లాడిపించారు సార్. మా అమ్మ మా నాన్న మాట్లాడలేదు సార్, కాకపోతే అవుట్ స్పీకర్ పెట్టేసి మాట్లాడిపించారు సార్. మా తమ్ముడు మేము మాట్లాడుతుంటే మా అమ్మ. వాళ్ళు ఏం చదువుతుంటారు? తమ్ముడు చెల్లి డిగ్రీ అయిపోయింది సార్, ప్రెజెంట్ ఖాళీగా ఉన్నారు సార్. ఓకే. సో 30 kilometers రోజు నడుచుకుని కాలేజీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్తారా వాళ్ళు? ఎట్లా? మీ ఊళ్ళో కాలేజ్ ఉందా? అసలు స్కూలే లేదు. అసలు స్కూలే లేవు. ఓకే. ఉంది సార్, 5వ తరగతి వరకు ఉంది సార్. కాకపోతే చదవాలంటే బయటకు వెళ్ళాలి సార్. ఓకే, చదవాలంటే బయటకు వెళ్ళాలి. మీరు కూడా ఐటీఐ కూడా బయటే చేసుకున్నారు మొత్తం? ఫాలోన్స్ సార్, ఫాలోన్స్ చేసుకుని ఇది మొత్తం అయిపోయింది సార్. రైట్ శేఖర్ గారు, సో మొత్తం ఫైనల్గా వెళ్ళి అధిరోహించి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు అన్న తర్వాత మీకు ఎటువంటి ఫీలింగ్ వచ్చింది? చాలామందిని పంపించారు, అందరూ వెళ్ళొచ్చారు. సో మీ దగ్గరికి వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇస్తారు, వెళ్తారు. బట్ ఒక మారుమూల పల్లెల నుంచి వచ్చాడు, అతనికి ఏం తెలియదు, అతన్ని మనం ఈ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి అతను నుంచోబెట్టాము అన్న ఒక రకమైన ఫీలింగ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఒక స్టేజ్లో ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. ఓకే. అంటే ఒక స్టేజ్లో మేము కోపడ్డాను కూడా ఒకసారి ఎక్స్పెడిషన్లో. అంటే ఎక్స్ప్రెసివ్ అండ్ కొన్ని చెప్పలేడు. ఒక్కొక్కసారి ఫుడ్ నచ్చదు, వేరేది ఇమ్మంటే ఇస్తాము, కానీ ఈయన ఏమంటాడంటే లేదు సార్ నాకు ఆకలి లేదు. సో అట్లాంటి స్టేజ్లో వీళ్ళు లిటరలీ స్క్రోల్డ్ హిమ్ వన్స్. ఓకే. అండ్ ఏంటంటే మౌంటైనీరింగ్లో ఎంటీ స్టమక్తోనే ఏం చేయలేము, ఆల్వేస్ స్టమక్ షుడ్ బి ఫిల్.
బట్ తిను లేదు సార్ నాకు ఆకలి లేదు అంటాడు, కానీ ఇది నాకు నచ్చలేదు ఇంకోటి ఇవ్వండి అని అడిగేవాడు కాదు. తర్వాత ఎప్పుడో తెల్లారు 2 రోజుల తర్వాత సార్ ఆ రోజు నేను తినలేదు, నాకు ఇది నచ్చలేదు అంటున్నాడు. అప్పుడు సరే కోపంలో తిట్టేసి ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అంటే అసలు కమ్యూనికేషన్ ఫస్ట్ డే మాకు వచ్చినప్పుడు ఆయన లాంగ్వేజ్ మాకు అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో అట్లాంటి పర్సన్ రీచింగ్ టాప్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ లైక్ వెరీ ఎమోషనల్. రైట్. శ్రవణ్ గారు మీ అనుభవాలు అతనితో భద్రయ్యతో? ఇనిషియల్గా రాక్ క్లైంబింగ్ కోర్సెస్ అప్పుడు భద్రయ్య ఉన్నాడు నాతో. సో వెళ్ళొచ్చిన తర్వాత ఏం మాట్లాడారు ఆయనతో? వెళ్ళొచ్చిన తర్వాత ఏమన్నా తెలుసుకున్నారా? ఒక్కొక్క క్యాంప్ గురించి ఇండివిజువల్గా అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే లైక్ వాట్స్ గైస్ అంతా ఓకే అవుతే ఓకే నెక్స్ట్ నేను కూడా వెళ్ళాలి. సో క్యాంప్ దగ్గర నుంచి ఎలా కమ్యూనికేట్ చేశాడు, ఎలా కోఆర్డినేట్ చేశారు అన్నది పాయింట్ చెప్పారు. సో ఏంటి అనుభవాలు, ఫుడ్ గురించి చాక్లెట్స్ తిన్నాను. సో ఇలా షర్పాలతో ఇలా అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అంతా. సో సమిట్ ఎలా అనేది ఎలా ఉంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తను. సమిట్ మీద ఉన్నంత సేపు అసలు ఎలా ఉండింది అక్కడ నుంచి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ మధ్యలో బాడీస్ అది చూసి అది ఎలా ఉంది, ఏ పాయింట్ లో ఉన్నది అది కూడా చెప్పారు. ఓకే, అంటే చనిపోయిన వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది ఐ మీన్ అక్కడ పాయింట్ లో అలా ఉన్నది. భయం వేసింది, బట్ అలా దాటుకుంటూ వెళ్ళాలి. ఈ స్టేజ్ లో ఇలా ఉంటుంది, రోప్ ఉంటుంది, ఇలా ఎక్విప్మెంట్ ఇది ఇలా యూజ్ చేశాను. నైట్ ల్యాంప్ ఐ మీన్ లైట్ తోనే వెళ్ళాము. సో కనిపించేంత వరకు నడుస్తూ ఉన్నాము. ఏ టైంకి స్టార్ట్ అయ్యాము, ఏ టైంకి ఎండ్ అయ్యాము. ఒక్కసారి టైం గురించి శేఖర్ గారు ఇందాక నేను అడగడం మర్చిపోయాను, అసలు ఏ టైం నుంచి ఏ టైం వరకు వీళ్ళకి వెళ్ళడానికి అనుమతి ఉంది అసలు? యాక్చువల్గా ఎవరెస్ట్కి ద బెస్ట్ పాసిబుల్ సీజన్ ఇస్ ఏప్రిల్ అండ్ మే. టైం ఇన్ ది సెన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఆ టైంలో. ఓకే, అయితే బై స్టాండర్డ్ మౌంటైన్స్లో ఆఫ్టర్నూన్ తర్వాత వెదర్ పాడైపోతుంది. ఓకే, దట్స్ అ వెరీ ప్రాపర్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అంటే ఇంకా మనకి సన్ రైజ్ అవ్వదు. సన్ రైజ్ అవ్వదు. సో మోస్ట్లీ మాకు వెదర్ ఫోర్కాస్ట్ తీసుకుంటామని చెప్పాను. ఓకే, ఆ వెదర్ ఫోర్కాస్ట్ టైం బట్టి అండ్ ఈ క్లైంబర్ స్పీడ్ బట్టి ఈ టీమ్ మూవ్ చేస్తామన్నమాట. మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ 6-7 o'clock స్టార్ట్ అయ్యి బిఫోర్ 2 or 3 o'clock నెక్స్ట్ క్యాంప్ కానీ నెక్స్ట్ డెస్టినేషన్ కానీ రీచ్ అయిపోవాలి. అయితే సమ్మిట్ డే ఏదైతే ఉంటుందో లాస్ట్ క్యాంప్ 3 నుంచి 8,300 meters నుంచి లాస్ట్ డే విల్ స్టార్ట్ ఎట్ నైట్. ఓకే, 9:30కి అట్లా బయలుదేరుతాం. నైట్ టైం ఓకే, కొంచెం స్లో మెంబర్ ఉంటే కొంచెం ఎర్లీగా మూవ్ చేస్తాం, అంటే 7-8 o'clock అట్లా. నార్మల్లీ యావరేజ్ టైమ్ ఈజ్ 9:30. 9:30కి బయలుదేరితే అప్రాక్సిమేట్లీ మార్నింగ్ వితిన్ 12 hours. ఓకే, వితిన్ 12 hours టాప్ సమ్మిట్కి రీచ్ అవుతారనమాట. ఎవరెస్ట్ సమ్మిట్ రీచ్ అయ్యి మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ క్యాంప్కి మినిమం 8:03కి రావాలి. కొంతమంది అయితే ఇంకా కిందికి కూడా వచ్చేస్తారన్నమాట. ఓకే, సో ఆ 14 hours వాక్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అప్పుడు మాకు వెదర్ అండ్ ఆక్సిజన్, మ్యాన్ పవర్, కమ్యూనికేషన్, ఫుడ్ ఎవ్రీథింగ్ మేము అప్పుడు అలర్ట్ కాన్సన్ట్రేట్ చేస్తారు, దాని మీద అలర్ట్ అయి ఉంటారు. ఇప్పుడు ఎస్ భద్రే వచ్చారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత సో మొత్తం ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? రాబోయే రోజుల్లో చాలా మంది మిమ్మల్ని చూడంగానే నేను కూడా ఎక్కుదాం అన్న ఆలోచన కలుగుతుంది వాళ్ళకి. ఔత్సాహికులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సరే, ముందు డిసైడ్ అయిపోయి వెళ్తానని అది ఇంపాసిబుల్ సార్. ఫస్ట్ ఆఫ్ కోచ్ ట్రైనింగ్ ఫుల్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి, దాన్ని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, ఇది సార్. ప్లస్ ఎకనామిక్స్ పరంగా కూడా ఉండాలి సార్ దానికి. రైట్, అంటే ఫైనాన్షియల్ పరంగా. అవును సార్. ఓకే, అన్నీ మొత్తం ఫిక్స్ అయిపోయినప్పుడు తర్వాత దీనికి వెళ్ళడానికి ముందు అమ్మ నాన్నలు కూడా పర్మిషన్ కావాలి సార్. అంటే రేపు భద్రయ్య వచ్చాడు నేను వెళ్ళలేనా అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. అవును సార్, అవును సార్. అదే ఆనంద్ కుమార్ కూడా అన్నారు సార్, అమ్మ నాన్నలు సిగ్నేచర్ అయిపోతే ఇంకా శేఖర్ సార్ కూడా ఏం చెప్పలేరు, తీసుకెళ్ళారు సార్ అని. ఓకే, అమ్మ నాన్నలకి మెప్పేయడానికి 2 months పట్టింది సార్. తర్వాత సిస్టర్ని, బ్రదర్ని, మొత్తం మా కుటుంబం పరంగా మొత్తం అందరు పర్మిషన్ తీసుకొని నేను దీనికి వచ్చేసాను సార్. తర్వాత నేను కూడా ఇదే విధంగా చెప్తాను సార్. అంటే ట్రైనింగ్ ముందు నేను నిన్ను చెప్పారు సార్ శేఖర్ సార్, అంటే దానికి కొంతమంది నేను ఇట్లా స్పాన్సర్ చేశారు, నేను వాళ్ళ పరువు నిలబెట్టాలని వెళ్ళిపోతారు సార్. లాస్ట్ ఇక చనిపోతే ఇంకా కష్టమైపోతుంది సార్. పీచ్ అక్కడే ఉంటుంది సార్. కాకపోతే రిటర్న్ రావడం వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేయడం గొప్పతనం అని కోర్స్ అంటుంటారు సార్. ఓకే, అలాంటి సూచనలు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తూ ఇది అది
సో అంటే రేపు రాబోయే ఔత్సాహికులు కొంతమంది ఉంటారు వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు, సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఫైనల్గా? పక్కన ముందు అయితే సార్ ట్రైనింగ్ లేనిది ఎవరెస్ట్ సాధించలేము అని పక్కనే ఉన్నారు శ్రవణ్ గారు, ఆయనకి ఏం సలహా ఇస్తారు? అదొక్క మాట చెప్పండి చాలు. మీతో పాటు ట్రైనింగ్ ఆయన కూడా తీసుకున్నారు. అవును సార్. ఆయనకి ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా? నథింగ్. రైట్, మీరే ఒక ఇదనమాట ఆయనకి. మొత్తం మీద ఎవరెస్ట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని చూసి ఆయన నేర్చుకోవాలి కదా, అంతేనా? రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే భద్రయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.